ప్రైజ్ లాట్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ వాగ్దానాన్ని వీక్షించుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఉదయకాలంనే దేవునితో సన్నిహితం కలిగి ఉంటున్నారా? మనం ఉదయకాలంనే లెగవగానే దేవునికి మొదటి సమయం ఇచ్చి ఉన్నట్లయితే ఆ రోజంతా మనకి దీవెనకరంగా ఉండబోతుంది. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవునితో సన్నిహితం కలిగి నువ్వు ఉండు. అప్పుడు నీకు దీవెనకరంగా ఉండబోతుంది. దేవుడు ప్రతిరోజు మనకి అనేకమైన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో, నీవు భయపడకు, నీవు నా సొత్తు, నిన్ను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. అనేక సమస్యల్లో ఉండగా నువ్వు ప్రయాణిస్తూ భయపడుతున్నావేమో, నీవు భయపడకు, నీవు నా సొత్తు, నిన్ను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నానని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ఏ సమస్యల్లో కూడా నువ్వు ప్రయాణిస్తున్నావో, ఎటువంటి ఇబ్బందుల్లో, ఎటువంటి వేదనలో నువ్వు ప్రయాణిస్తున్నావో భయపడవద్దని మన దేవుడు ఈ ఉదయకాల సమయంలో తెలియచేస్తా ఉన్నాడు. మన దేవుడు వాగ్దానం చేయగలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేయవాడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ వాగ్దానాన్ని తప్పకుండా మన జీవితాల్లో నెరవేర్చే విధంగా ఉంటాడు. విశ్వాసం కలిగి నమ్మకంతో మీరు ప్రార్థన చేసుకోండి, తప్పకుండా కార్యం జరిగిద్ది. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపే దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆదరించి ఆశీర్వదించండి. అదేవిధంగా అనారోగ్యాలతో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభువా. చదువుల నిమిత్తమై తండ్రి, కాలేజీలకు, స్కూల్స్కు వెళుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, మీ జ్ఞానంతో నింపండి, సహాయం చేయండి ప్రభువా. ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఉద్యోగాలు రావడానికి సహాయం చేయండి తండ్రి. గృహాలు లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు గృహాలను దయచేయండి తండ్రి. చెప్పుకోలేనటువంటి బాధలతో సతమతమవుతున్న బిడ్డలందరినీ దర్శించండి, సహాయం చేయండి. గొప్ప సమాధానం వారికి కలుగుటకు సహాయం చేయండి. అప్పుల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు అప్పుల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దానం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చమని, సహాయం చేసి వారిని దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. వేల్పుల డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ వాగ్దానాలు అనేకులకు పంపించినందున వారు వాగ్దానాలు తెలుసుకుంటారు, వారు విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకునే విధంగా ముందుకు ఉంటారు. కాబట్టి ఈ వాగ్దానాలు అనేకులకు పంపించము.